రామకృష్ణ గారు, అంటే మనం ఈ కూరగాయలు వేసుకునేటప్పుడు దీనిలో ఇప్పుడు టమాటా ఉన్న చాట వేరే అంతర పంటలు కానీ, లేదంటే బెండలో వేరే అంతర పంటలు కానీ ఆ విధంగా వేసుకునే అవకాశం ఉంటే ఏ ఏ ఏ కాంబినేషన్స్లో వేసుకోవాలి? అంతర పంటలు అనేవి మనకి అదనపు ఆదాయాన్ని ఇస్తాయి. వాటిలో ఏంటంటే వికర్షక పంటలు కాకుండా ఆకర్షక పంటలు మనం కలిపేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలో మనం ఉల్లిపాయ అనేది ఎప్పుడు వేసుకునే పంటే, కాకపోతే ఈ సంవత్సరం డిఫరెంట్గా ఉంటుందేమో అని చెప్పని క్యాబేజీ కాలీఫ్లవర్ వేసాం. అంటే ఏంటంటే టమాటాకి స్టేకింగ్ చేసేటప్పుడు రెండో పక్క ఖాళీగా ఉంటుంది. టమాటా మనకు 2 నెలలకి హార్వెస్టింగ్ వస్తుంది. ఈ 2 నెలల్లోపు మనకి ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ అయిపోద్ది. అదొకటి. రెండోది ఏంటంటే ఈ కాకర పందిరిలో ఏంటంటే మనకి ఒక పక్కన పందిరికి అవసరమైన మొక్కలు పెడితే రెండో పక్కన క్యారెట్, బీట్రూట్ మనం వెరైటీస్ వేసుకో. మరి ఇంకా వేరే కాంబినేషన్స్ లో వేసుకోవాలనుకుంటే వేరే కాంబినేషన్స్ లో మిర్చి, ఉల్లిపాయ. మిర్చిలో ఉల్లి వేసుకోవచ్చు. మిర్చిలో ఉల్లి వేసుకోవచ్చు. ఎక్కడో చోట ఒక ఖాళీ ఈ కలుపు అనే దానికి అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వచ్చింది. మనం ఇందాక అనుకున్నట్టుగా నీడ అనేది కనుక కల్పిస్తే కలుపు అనేది రాదు మీకు. ఆ విధంగా మనకి ఎక్కడో చోట ఏదో మొక్క పెట్టుకుంటా వెళ్తే మనకి ఆ కలుపు అనేది కంట్రోల్ ఉంటుంది. ప్లస్ అదనపు ఆదాయంతో పాటు మనం మేజర్గా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే దాని హార్వెస్టింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే దాని కలుపు తీయడానికి వెళ్ళినప్పుడు దీన్ని కూడా మనం శుభ్రం చేస్తాం. ఈ ఏదైతే మెయిన్ క్రాప్ ఉందో దాన్ని కూడా మనం చూసిన వాళ్ళు అవుతాం. ఇక్కడ ఏమవుతుందంటే మోనో క్రాప్ వేసేసి ఒకేసారి ఆ పంట తీసుకుపోయి మార్కెట్లో పోసినందువల్ల ఏమవుతుందంటే ఇది లాటరీ లాగా అవుతుంది. ఏం లాటరీ అంటే, లాటరీ అనేది అర్థం ఏంటంటే 1000 మంది డబ్బులు ఒకటికే రావటం లాటరీ. ఈ లాటరీ పద్ధతిలో మనం వ్యవసాయం చేయకుండా మనం ఒక 15 రకాలు కూరగాయలు పెంచాం. 15 రకాల లార్జ్ అమౌంట్లు అయితే ఉండవు. ఒక్కొక్క రకం 15 నుంచి 20 కిలోలు. బెండకాయలు వచ్చేసరికి 40 కిలోలు, బీరకాయలు వచ్చేసరికి 10 కిలోలు, 20 కిలోలు, కాకరకాయలు వచ్చేసరికి 40 కిలోలు. ఇట్లా మనకు అవసరానికి సరిపోయినన్ని ఒక సెంటు పెట్టుకున్నాం అంటే ఇన్ని కూరగాయలు వస్తాయని మన ఆలోచనతో అవన్నీ మాత్రమే పెడతాం. ఇప్పుడు కీరా దోస ఒక సెంట్లో పండించాం. మళ్ళీ వెంటనే 30 రోజులకి మళ్ళీ ఇంకో చోట పెడతాం. బీన్స్ ఉన్నాయి, బీన్స్ కూడా అంతే ఒక సెంట్లో పెట్టుకుంటాం. మళ్ళీ 30 రోజులకి మళ్ళీ ఇంకో చోట పెట్టుకుంటాం. అది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైము మన దగ్గర కూరగాయ అనేది మిగలదు. మరి మన దగ్గర ఇంకా పసుపు కనిపిస్తుందండి. అంటే పసుపులో నేను ఒక చాట్ చూశాను, అరటి వేసింది. అంటే అక్కడ ఏంటిది ఆ కాంబినేషన్ ఏంటి అలా వేశారు? పసుపులు మొత్తం 5 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది పసుపు మనం పెట్టేటప్పుడే మొత్తం అన్ని 5 రకాలు ఒకేసారి పెట్టాం. వాటిలో ఏంటంటే పసుపు విత్తనం ఒకటి. రెండోది పసుపు విత్తనం పెట్టినాక సాలు తోలినాక వారానికి ఏం చేసామంటే మళ్ళీ మనం దాంట్లో మొక్కజొన్న, బొప్పాయి పెట్టాం. అది ఎక్కడ వేశారు? 3 సార్లు పసుపు, 1 సార్లు బొప్పాయి, మళ్ళీ 3 సార్లు పసుపు. ఇవి ఎట్లా వస్తాయి అంటే మొక్కజొన్న, బంతి, కొద్దిగా ఒక ఎకరానికి ఒక 1000 మొక్కలు మిర్చి, ఒక 500 మొక్కలు బొప్పాయి, ఒక 3000 మొక్కలు మొక్కజొన్న అనేది వేసాము. ఎకరంలో మనం వేసింది అయితే 1/2 ఎకరం అనుకోండి. ఈ ఎకరంలో రేషియోలో మనం 1/2 ఎకరంలో వేసాం. 1/2 ఎకరంలో సుమారుగా ఒక 400 బొప్పాయి, 1/2 ఎకరంలో పసుపు, మొక్కజొన్న, బంతి, మిర్చి. వీటిలో మొక్కజొన్నలు కూడా ఏంటంటే 4 రకాలు. ఒకటి వైట్ కార్న్, స్వీట్ కార్న్, బేబీ కార్న్ అండ్ ఫైనల్లీ కార్న్ పౌడర్ ఉపయోగించే కార్న్. ఇట్లా ఒక రెడ్ కలర్ ఉంటుంది కండే. ఇట్లా 4 రకాల మొక్కజొన్నలు, 2 రకాల బంతి, రెడ్ కలరు, ఎల్లో కలరు బంతి, ఆరెంజ్ కలరు, ఎల్లో కలర్ బంతి, బొప్పాయి, ఫైనల్లీ మిర్చి ఏంటంటే రసం పీల్చే పురుగులు పసుపులో తక్కువగా ఉంటాయి. అందువల్ల పసుపు పంటని మనం ఈ రకాలు వేయటం వల్ల ఏంటంటే వీటిలో మనం ఈ హార్వెస్టింగ్, ఈ తెగులు పురుగుల ఉధృతి అనేది 100% తగ్గుద్ది. పసుపు మనకు మాత్రమే యాంటీబయాటిక్ కాదు, పసుపు భూమికి కూడా యాంటీబయాటిక్. పసుపు ఉన్న చోట ఈ రసం పీల్చే పురుగులు పెదర్ అనేది 90% తగ్గుద్ది. అందువల్ల పసుపులో మనం ఇన్ని రకాలు సాగు చేస్తాం. ఓకే. పసుపు వేసి ఎంతకాలం అయింది? అది దాని ఏజ్ ఎంత ఉంది? ఓకే, పసుపు వేసి ఇప్పటికి సుమారుగా 3 నెలలు. జూలై నెల ఫస్ట్ వీక్ లో పసుపు వేసాము. ఎన్ని నెలలు కాదు టోటల్ దాని క్రాప్? ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన మొక్కలన్నీ కూడా హార్వెస్టింగ్ ఎట్లా వస్తాయి అంటే మొక్కజొన్న మనకి ఈ బేబీ కార్న్ కానీ తినే కానీ 50 నుంచి 60 రోజులు అయిపోతాయి. నెక్స్ట్ బంతి వచ్చేసరికి 75 రోజులకి హార్వెస్టింగ్ వస్తుంది. 90 రోజులకి ఈ మిర్చి అనేది వస్తుంది. అండ్ ఫైనల్లీ 6 monthsకి పసుపు అయిపోద్ది. పసుపుతో పాటు ఈ కార్ను ఇవన్నీ అయిపోతాయి. 6 months 7 months స్టార్టింగ్ అయ్యేసరికి
బొప్పాయి స్టార్ట్ అయింది. ఈ బొప్పాయి స్టార్ట్ అయ్యేటప్పటికి మనం పసుపు అంతా దున్నేసుకొని పక్కన పోసుకొని వండుకోవటం లేకపోతే దాన్ని అమ్మేయటం జరుగుద్ది. ఇక అక్కడ వచ్చేసరికి ఏంటంటే మన మెయిన్ క్రాప్ బొప్పాయి అయింది. ఈ బొప్పాయి చెట్లని మనం ఆసరాగా తీసుకొని గోడ పందిరిలా కట్టుకొని దాంట్లో మళ్ళీ మనం కింద కూరగాయలు పెట్టుకొని మళ్ళీ మనం గోడ పందిరి పద్ధతిలో టెల్లీస్ పద్ధతిలో మళ్ళీ మనం కూరగాయలు పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.